ఈ సినిమాకి ఎదురెదురు ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అండ్ డెఫినెట్గా మళ్ళీ మనం అందరం చాలాసార్లు కలుస్తాం కాబట్టి టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ స్వీట్ అండ్ షార్ట్. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ద దామోదర్ గారు మా మీద అంత నమ్మకం ఉంచి మీరిద్దరు అయితే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తారయ్యా అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించి ఈ సినిమాని మా చేతుల్లో పెట్టారు. డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని 100% జనాల్లోకి తీసుకెళ్ళడానికి మా ఎంతైతే మేము కృషి పెట్టాలో అంతా కూడా పెడతాము. ఒకటి టైం అయితే చాలా షార్ట్ టైం ఉంది, బట్ ఇంత షార్ట్ టైంలో హౌ బెస్ట్ వీ కెన్ డూ అది డెఫినెట్గా చేస్తాము. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వెంకట్ గారికి వీళ్ళందరికీ కూడా ఇది మంచి సినిమా అవ్వాలి, అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి సినిమా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను ఒక్క 3 మాటలే మాట్లాడగలను. జనరల్గా నాకు ఈ దెయ్యాలు ఆత్మలు ఇవన్నీ అంటే పెద్ద ఎక్కువ తీసుకోను, పెద్ద భయం కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడన్నా ఏదైనా హాంటింగ్ ప్లేస్ ఉందంటే వెళ్ళి ప్రత్యేకంగా చూసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, ఏముంటుంది అక్కడ ఎట్లాగా ఉంటుందని. అయితే ఏంటంటే ఈ సినిమా ఇట్లాగా స్కేరీ సినిమా అని చెప్పినప్పుడు మనకి స్కేర్ ఏముంటుంది అని చెప్పి నేను కూర్చున్నాను. ఎందుకంటే ఒక హర్రర్ సినిమా తయారు చేసేటప్పుడు అది ఎట్లా తయారవుతుంది, లేదా ఒక దెయ్యం మేకప్ అంటే ఎట్లా వేస్తారు, ఇవన్నీ చూసేసి ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు సినిమా చూసేటప్పుడు దెయ్యం సినిమా చూసేటప్పుడు పెద్ద భయం ఉండదు. ఎందుకంటే వీ నో దట్ హౌ ద ప్రాసెస్ వెళ్తుంది అని. అట్లాంటి నేను 4 సార్లు థియేటర్లో ఉలుక్కుపడ్డాను. అంటే అర్థం చేసుకోండి, అంటే నాకు ఒక షార్ట్ ల్యాగ్ ఇస్తున్నప్పుడు తెలుసు అక్కడ ఏదో వస్తుందని చెప్పి. అట్లాగా నేను ఇప్పుడు ఏదో డైరెక్టర్ ఏదో నాకు జరికిస్తాడని చెప్పి ప్రిపేర్ అయిన నేను కూడా 4 సార్లు జరుకుతున్నాను సినిమాలో. అంటే ద వే డైరెక్టర్ అక్కడ ఏ ఎఫెక్ట్ ఇస్తే నాలాంటి ఆడియన్ కూడా ఒక్కసారి కుర్చీలో ఇలా లెగ్స్ పడతాడో అట్లాంటి ఎఫెక్ట్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు. ఇక్కడ భయం వస్తుందని తెలుసు మీకు, మీరు గట్టిగా భయపడతారు కూడా, తెలిసి కూడా భయపడే సినిమా ఇది ఈషా అనేది. అది చాలా రేర్. ఎడిటింగ్ మీద సౌండ్ మీద గ్రిప్ ఉంటేనే అది వస్తుంది. అంత బాగా డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఎగ్జిక్యూట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో ఓకే బాగా భయపెడుతున్నారు అనుకున్నాను. లాస్ట్ 15 నిమిషాలు ఆఫ్ ద సినిమా అయితే వండర్ అండి. ఇది సినిమా వండర్ అంటే ఐ మీన్ ఒక చిన్న సినిమాల్లో అంత మంచి కథ, అంత మంచి ఏమంటారు దాన్ని, ఒక హర్రర్ సినిమాలు ఏంటంటే అంత భావోద్వేగం మనకి కలగదు జనరల్గా. బట్ డైరెక్టర్ గారు లాస్ట్ 15 మినిట్స్లో మోర్ దెన్ స్కేరీ, మోర్ దెన్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ కానీ ఒక బ్యూటిఫుల్ కథని ఆ లాస్ట్ 15 మినిట్స్లో చెప్పడం జరిగింది. అప్పుడు వరకు భయపడిన మీరు లాస్ట్ 15 మినిట్స్ అయితే మాత్రం కళ్ళంట నీళ్ళు పెట్టుకుని బయటకు వస్తారు. అంత మంచి సినిమా ఇది. నేను ఈ లాస్ట్ 5 మంత్స్లో అయితే, లాస్ట్ 1 ఇయర్లో అయితే నేను నియర్లీ 60-70 చిన్న సినిమాలు చూశాను. ఆల్మోస్ట్ రోజు చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాను. అది మంచిదైనా చెడ్డదైనా కొంచెం రీజనబుల్గా క్వాలిటీ బాగుంటే చూస్తూనే వస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాయి, నేను కానీ వంశీ కానీ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాయి 4 సినిమాలు. 4 సినిమాల్లో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది 3వ సినిమా. ఇంకొక సినిమా ఉంది, అది తొందరలోనే రివీల్ చేస్తాము. డెఫినెట్గా మా నమ్మకం అయితే ఈ సినిమా ఒమ్మవుదని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా అయితే బాగుంది. మీ అందరికీ తెలుసు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాని అక్కడ ఉన్న స్వభావం, అక్కడ ఉన్న లక్ ఇవన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% మంచి సినిమానైతే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. 100% మీకు ఎక్కువ ప్రైస్లు కానీ ఇవి పెట్టకుండా చాలా మీకు రీజనబుల్ ప్రైస్లకే ఈ సినిమా కూడా అందించేటట్లు చూస్తాము. అండ్ రండి, భయపడండి, ఎంజాయ్ చేయండి. December 12th డెఫినెట్గా అయితే కొంచెం హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే థియేటర్కి రావద్దు. వచ్చి తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, ముందే చెప్తున్నాం. హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే మాత్రం దయించి ఈ సినిమాకి రావద్దు, బికాజ్ డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి అందరి గురించి కూడా మళ్ళీ ఆ స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. లైక్ ఈ కాంబినేషన్ సూపర్.